వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శోభ. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ పాలన అందజేస్తారని శాసనసభ్యుడు గొండు శంకర్ అన్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 సంక్షేమ పథకాలకు చంద్రబాబు తొలి సంతకం చేయటం పట్ల శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు విశాఖ ఏ కాలనీలోని ఆయన పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనకు అభినందించేందుకు శుక్రవారం వివిధ శాఖల అధికారులు, అనధికారులు, ఉద్యోగులు, సచివాలయ కార్యదర్శులు, సామాజిక సంఘాల ప్రతినిధులు పోటెత్తారు. సందర్శకుల తాకిడితో కార్యాలయం కళకళలాడింది. ఈ సందర్భంగా గొండు శంకర్ 5 పథకాలకు చంద్రబాబు సంతకాలపై హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాట తప్పను, మడమ తిప్పను అని ప్రజలను వంచిన జగన్ను, ఆయన పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేశారని అన్నారు. మెగా డిఎస్సీ పేరుతో దగా చేశారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోపై వైకాపా నేతలు నోటికొచ్చినట్లు విమర్శించారని, కానీ చంద్రబాబు ఇచ్చిన హామీలకు కట్టుబడి 5 సంతకాలతో సంక్షేమానికి స్వాగతం పలికారని పేర్కొన్నారు. అవహేళన చేసిన వైసీపీ నేతలు దీనికేం సమాధానం చెప్తారని గొండు శంకర్ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిలా విడతల వారీగా పెన్షన్ పెంపుదల చేయట్లేదని, ఏప్రిల్ నెల నుంచే పంచుతామన్న హామీ మేరకు జులై నెలలో బకాయిలతో పాటు 7,000 రూపాయల పెన్షన్ ఇంటి వద్దకే వచ్చి లబ్దిదారులకు అందజేస్తామన్నారు. అదేవిధంగా నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మెగా డిఎస్సీకి తొలి సంతకం చేయడం జరిగిందని, డిసెంబర్ నాటికి 16,000 మంది ఉద్యోగాల్లో కొలువు తీరనున్నారని వెల్లడించారు. అదేవిధంగా నైపుణ్య శిక్షణకు సంబంధించి ఆయన చేసిన సంతకం లక్షలాది మందికి ఉపాధి చూపనుందని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్ర ఆస్తులను తనఖా పెట్టి 1,000 కోట్ల అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి తాతల తండ్రుల ఆస్తుల హక్కు పత్రాలపై తన ముద్ర వేసుకుని ప్రజల ఆస్తులను దోచుకునేందుకు చేసిన సమగ్ర భూ యాజమాన్య హక్కు చట్టం రద్దు చేస్తూ చంద్రబాబు చేసిన సంతకం ప్రజల హక్కులను కాపాడుతుందన్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత మొదటిసారి బాధ్యతలు చేపట్టినటువంటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా 5 పథకాలపై సంతకం పెట్టడం జరిగింది. ఈ పథకాలని అనౌన్స్ చేసినప్పుడు ఎంతో మంది అవాకులు చవాకులు పేరారు, ఎద్దేవా చేయడం జరిగింది వైసీపీ నాయకులు. ఈ రోజు మీరు దీనికి ఏం సమాధానం చెప్తారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మెగా డిఎస్సీ అని చెప్పాం, మీరు మెగా డిఎస్సీ అని చెప్పి తగా డిఎస్సీ చేశారు. మీరు మాట ఇచ్చారు, మాట తప్పారు, మడమ తిప్పారు. మేము మాట తప్పం, మడమ తిప్పమని మాట ఇచ్చాం, చేసి చూపించాం. డిసెంబర్ కల్లా ప్రతి ఒక్కరూ జాయిన్ అయి తీరుతారు. 16,000 పైసలకు మేము ఇవ్వడం జరిగింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్, మన తాత ముత్తాతల నుండి వచ్చిన ఆస్తులకి ఈ ఫోటో వేసుకుని నువ్వు అజమాయిషీ చేసి తాకట్టు పెట్టడానికి మాస్టర్ ప్లాన్ వేశాం. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా లాయర్లు గాని ప్రజలందరూ కూడా, రైతులు కూడా తిప్పికొట్టి ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం జరిగింది వైసీపీ ప్రభుత్వాన్ని. అలాగే దాన్ని కూడా నిలబెట్టుకుని ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను కూడా మేము ఇమీడియట్ గా రద్దు చేయడం జరిగింది. ఇక 3వది, ఏదైతే పెన్షన్ 4,000 చెప్పామో మీకు మాదిరిగా మేము అబద్దాలాడి పెంచుతూ పోతామని 5 సంవత్సరాలకి 250 లెక్క, 1000 రూపాయలకి 5,250 ఉంటాయా ఏంటో మాకు అర్థం కాదు. అలాగే 5 సంవత్సరాలు పెంచి ప్రజలకు మోసం చేశారు. అలా కాకుండా మేము ఏదైతే ఏప్రిల్, మే, జూన్ నెలకు 1,000 రూపాయలు చొప్పున ఇస్తూ జూలై నెలలో ఇచ్చే 4,000తో కలిపి 7,000 1వ తారీఖున ఇంటి వద్దకే అయితే ఇంకా 4వది, ఏదైతే మనం అన్న క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక అయినటువంటి అన్న క్యాంటీన్ ని మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడానికి అది సంతకం పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి నిరుద్యోగాలు మాటిచ్చాం. 20 లక్షల ఉద్యోగాలు నైపుణ్యాభివృద్ధి ద్వారా రూపకల్పన చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా దానిపై కూడా మొదటి సంతకం పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలందరికీ ఎంతో లాభదాయకమైనటువంటిది. మా మాటలకి ప్రజలు విశ్వసించారు. పెద్ద ఎత్తున ఓట్లకు వర్షం కురిపించారు. అదే రీతిలో ప్రజలకి ఆ కృతజ్ఞత భావంగా నేనేదైతే మాట ఇచ్చామో ఆ సందర్భంగా చంద్రన్న
ఈ రోజు కూటమి ప్రభుత్వంలో అమలు చేయడానికి ఆల్రెడీ మొదటి సంతకాలతో ముందుకు తీసుకుపోతున్న తరుణంలో వారు ఆయురారోగ్యాలతో నిండు ఐశ్వర్యాలతో ఆనందంగా ఉంటూ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతారని నమ్మకం మాకందరికీ ఉంది. ఆ దేవుడు ఆయనకి అన్ని వల్ల ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలు కూడా అలాగే శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు కూడా దీన్ని గమనించాలని కూడా నేను తెలియజేసుకుంటూ నమస్కారం. న్యాయవాదులు ప్రజలు ఈ చట్టాన్ని వ్యతిరేకించినా జగన్ మొండిగా వ్యవహరించిన తీరుకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని, ప్రజల హక్కులు కాపాడలేని వైసీపీకి ప్రతిపక్ష హోదాను కూడా కల్పించలేదని గొండుశంకర్ పేర్కొన్నారు. ఇక చంద్రబాబు పేరు వినపడకూడదని అక్కసుతో చంద్రన్న ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్లను మూసేసి జగన్ పేదల కడుపు కొట్టారని, చంద్రబాబు మానస పుత్రికల వంటి అన్నా క్యాంటీన్ ను పునరుద్దరించేందుకు చేసిన 5వ సంతకం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అన్నార్తుల ఆకలి తీర్చనుందన్నారు. వీటితో పాటు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని గొండుశంకర్ స్పష్టం చేశారు. మహిళా పక్షపాతి అయిన చంద్రన్న పాలనలో మహిళా రాజ్యం అవతరించబోతుందని ఆయన పేర్కొన్నారు. మెట్టవలస బీసీ హాస్టల్లో గురువారం బస చేసిన కలిశెట్టి అప్పలనాయుడు. ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం మెట్టవలస బీసీ బాలుర వసతి గృహంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం రాత్రి బస చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే అత్యధిక ఓట్లతో విజయం సాధించి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న తర్వాత విజయవాడలో ఈ నెల 12న జరిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో నేరుగా కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. పిదప అదే రోజున నేరుగా విజయనగరం రూరల్ మండలం జొన్నలవలస గ్రామంలో చేపట్టిన రైతులకు వరి విత్తనాల పంపిణీ కార్యక్రమంలో కలిశెట్టి పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని తన స్వగృహానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా తాను చదువుకున్న మెట్టవలస గ్రామంలో గల బీసీ బాలుర వసతి గృహంలో బస చేసేందుకు ఆకస్మికంగా వెళ్లారు. వేసవి సెలవుల అనంతరం 12వ తేదీన స్కూళ్లు, హాస్టల్స్ తెరిచిన సంగతి తెలిసిందే. అయితే విద్యార్థుల స్థితిగతులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వీయ పరిశీలనలో తెలుసుకోవడానికి హాస్టల్లో బస చేస్తే బాగుంటుందని కలిశెట్టి అప్పలనాయుడు నిర్ణయానికి వచ్చారు. తలచినదే తడవుగా అప్పలనాయుడు గురువారం మెట్టవలస గ్రామంలోని బాలుర బీసీ హాస్టల్ కు చేరుకున్నారు. అక్కడి వసతి గృహంలో వార్డును, అమలు చేసిన మెనూను, హాస్టల్లో పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, నిద్రించేందుకు సౌకర్యాలు సరిగా ఉన్నాయా లేదా అనే తదితర వివరాలను కలిశెట్టి అప్పలనాయుడు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కవిటి మండలంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేసిన యువత. శుక్రవారం ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా కవిటి మండలంలోని తిరుపూర్ షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో పలాస ప్రాణదాత బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో తలసేమియా పిల్లల కోసం నిర్వహించిన రక్తదాన శిబిరంలో సుమారు 52 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేశారు. బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి తిరుపూర్ షాపింగ్ మాల్ యాజమాన్యం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, చుట్టుపక్కల గ్రామ యువత పాల్గొన్నారు. భవిష్యత్తులో సాంప్రదాయ గురుకులాన్ని గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లి సాంప్రదాయ గురుకులంలో సాంప్రదాయం డైరెక్టర్ స్వాతి సోమనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో గొండుశంకర్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ప్రపంచం కూచిపూడి సాంప్రదాయం వైపు చూసేలా సాంప్రదాయం గురుకులాన్ని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. సాంప్రదాయ గురుకులం ప్రశాంతతకు నిలయంగా ఉందని చెప్పారు. సాంప్రదాయాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేసి శ్రీకాకుళం పేరును ప్రపంచంలో వినిపించేలా ప్రతి ఒక్కరం కృషి చేద్దామన్నారు. హైందవ సాంప్రదాయ ధర్మాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. సాంప్రదాయానికి 10 ఎకరాల స్థలాన్ని కేటాయించిన సందర్భంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా తాను అండగా ఉంటానని గొండుశంకర్ హామీ ఇచ్చారు. అనంతరం జనసేన నాయకులు దానేటి శ్రీధర్ మాట్లాడుతూ భారతీయ కళలకు, సంస్కృతులకు ప్రాధాన్యం తగ్గిపోతున్న తరుణంలో సాంప్రదాయ గురుకులానికి ఏర్పాటు చేసి ఆ కళలను కాపాడుతున్న స్వాతి స్వామినాథ్కు అభినందనలు తెలిపారు. కూచిపూడిలో శ్రీకాకుళం జిల్లాకు గొప్ప పేరు తీసుకొచ్చారని పేర్కొన్నారు. సాంప్రదాయం అంటే తల్లిదండ్రులకు ఒక నమ్మకమని చెప్పారు. సాంప్రదాయ గురుకులం విద్యార్థులు ప్రదర్శించిన నాట్య కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం ఎమ్మెల్యే గొండుశంకర్ ను, దానేటి శ్రీధర్ ను ఘనంగా సత్కరించారు. చివరిగా విద్యార్థులకు ధ్రువపత్రాలను ఎమ్మెల్యే గొండుశంకర్ అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ముకళ్ల శ్రీనివాసరావు, సాల్ శ్రీనివాసరావు, ముకళ్ల జయానంద్ తదితరులు పాల్గొన్నారు.
క్యాన్సర్ వ్యాధిని జయించాలంటే మానసిక ధైర్యం ఎంతో అవసరమని డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ బి మీనాక్షి అన్నారు. జూన్ 13వ తేదీన శ్రీకాకుళం ప్రభుత్వ సార్వజన ఆసుపత్రిలోని మరియు జిల్లా ఆసుపత్రి టెక్కలి ఆవరణంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి ఆధ్వర్యంలో మరియు జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారిని సిపి శ్రీదేవి పర్యవేక్షణలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ సార్వజన ఆసుపత్రి ప్రిన్సిపల్ రవి వెంకటాచలం, డీసీహెచ్ రాజ్యలక్ష్మి, జాయింట్ డైరెక్టర్ నరసింహరావు, నోడల్ అధికారి నాగేంద్ర నాయుడు మాట్లాడారు. అనారోగ్యమైన జీవనశైలి అలవాట్ల కారణంగా ఈ వ్యాధి విపరీతంగా వ్యాపిస్తుందని అన్నారు. ఊబకాయం, వ్యాయామం లేకపోవడం, మద్యం సేవించడం, ధూమపానం వంటి అలవాట్ల వల్ల క్యాన్సర్ వ్యాధి వస్తుందని తెలిపారు. సరైన అలవాట్లను అలవర్చుకుంటే క్యాన్సర్ వ్యాధిని నివారించవచ్చని, మహిళలకు రొమ్ములో గడ్డలు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు. క్యాన్సర్ వచ్చినప్పుడు బరువును తగ్గే అవకాశం ఉంటుందని, ఈ లక్షణాలు కలిగిన వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. క్యాన్సర్ వ్యాధిపై స్క్రీనింగ్ టెస్టులు, స్వీయ పరీక్ష నిర్వహించుకోవడంపై వివరించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని బి మీనాక్షి మాట్లాడుతూ కుటుంబంలో ఒకరికి క్యాన్సర్ సోకితే ఆ కుటుంబం మొత్తం మానసికంగా కృంగిపోతుందన్నారు. క్యాన్సర్ వ్యాధి సోకిన వారు కుటుంబ సభ్యులు ఎంతో భయపడిపోతారని, కానీ ఈ వ్యాధిని జయించాలంటే మానసిక ధైర్యం ఎంతో అవసరమని తెలిపారు. జిల్లా ఎన్సీడీ కార్యక్రమాధికారిని సిపి శ్రీదేవి మాట్లాడుతూ ఈ శిక్షణలో 40 మంది చొప్పున 3 రోజుల పాటు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ సుజాత, డాక్టర్ నారీమణి, డాక్టర్ రాజేంద్ర, డాక్టర్ హేమలత తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెసేజ్ న్యూస్.